Hello my dear students, welcome you all. So APPSC, UPSC and TJPSC సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ కానీ వాల్యూ ఎడిషన్గా కానీ ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ యాజ్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2024 మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ అండ్ మెయిన్స్లో కూడా చాలా పొటెన్షియల్ ఉండే ఏరియాగా చెప్పొచ్చు ఉంటుంది. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ని బట్టి ఏ దేశం నుంచి ఎంత మోతాదులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రిలీజింగ్ అండ్ పర్సంటేజ్ అండ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అండ్ హిస్టారికల్ ఎమిషన్స్. దిస్ ఈజ్ ద స్టాండ్ ఆఫ్ ఇండియా. భారతదేశం అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో ఈ కార్బన్ ట్రేడింగ్ లేదా ఈ కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి చాలా బలమైన వాదన తీసుకెళ్ళడానికి ప్రధానమైన కారణంగా చెప్తున్నటువంటి రెండు వాదనలు తలసరి ఉద్గారాలు యాజ్ వెల్ యాజ్ హిస్టారికల్ ఎమిషన్స్. ఈ రెండు తక్కువ ఉండే కాబట్టి భారతదేశం మీద ఆంక్షలు పెద్దగా పెట్టొద్దు అంటుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ టోటల్ ఎమిషన్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది. లుక్ ఎట్ దిస్ ఎంటైర్ టేబుల్ నీట్గా రాసి పెట్టుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్ రిఫరెన్సెస్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో స్ట్రైట్ క్వశ్చన్గా అడగకపోవచ్చు, కానీ వాల్యూ ఎడిషన్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేటర్ రోల్ అని. సో చైనా టోటల్ ఎమిషన్స్, ఓకే, వరల్డ్లో గ్లోబల్ ఎమిషన్స్లో చైనా ఆక్యుపైస్ 30%. చైనా రిలీజెస్ 30% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యూఎస్ఏ 11%, ఇండియా 8%. ఇక్కడ పాయింట్ వస్తున్నట్టు. సో ఇండియా 8% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నప్పటికీ, ఈవెన్ దో ఇండియా ఈస్ రిలీజింగ్ 8% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, బట్ పర్ క్యాపిటల్ ఎమిషన్ ఈస్ 2.9%. ఓకే, 2.9 tons పర్ 1 person. సో పర్ క్యాపిటల్ ఎమిషన్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అండ్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్లోబల్ యావరేజ్ కన్నా కూడా ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెస్. సో వెన్ కంపేర్ టు ద గ్లోబల్ యావరేజ్, ఓకే, సో పర్ క్యాపిటల్ ఎమిషన్స్ కన్నా కూడా ఇండియా ఈజ్ వెరీ లెస్. అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హిస్టారికల్ ఎమిషన్స్, ఓకే, ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో పోలిస్తే ఇప్పటి వరకు హిస్టారికల్ ఎమిషన్స్లో ఇండియాకి కాంట్రిబ్యూషన్ ఈజ్ జస్ట్ 3%. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యూఎస్ఏ కాంట్రిబ్యూషన్ ఈజ్ 20% అండ్ యూరోపియన్ యూనియన్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 12%. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సపోజ్ టు రైట్ ఎనీ క్వశ్చన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ డిస్క్రిప్టివ్ టైప్లో యూ కెన్ మెన్షన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఒక టేబుల్ లాగా డ్రా చేయడానికి ట్రై చేయండి. సో నేమ్ ఆఫ్ ద కంట్రీ, టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, పర్ క్యాపిటల్ అండ్ హిస్టారికల్ ఎమిషన్స్, అండ్ అకార్డింగ్ టు ద 2024 యునైటెడ్ నేషన్స్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఓకే, సో ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ యొక్క నివేదిక ప్రకారం చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 30% ఆఫ్ వరల్డ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో చైనా ఈజ్ నెంబర్ 1, ఫాలోడ్ బై యుఎస్ఏ, థర్డ్ ఇండియా, ఫోర్త్ ఈజ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్. అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూస్తే, పర్ క్యాపిటల్ ఎమిషన్స్లో యూఎస్ఏ ఈజ్ అట్ ఫస్ట్ ప్లేస్, చైనా ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రష్యా ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, యూఎస్ఏ ఇన్ ద సెకండ్ ప్లేస్ అండ్ చైనా థర్డ్ ప్లేస్. ఓకే, యూరోపియన్ యూనియన్ ఫోర్త్ ప్లేస్. ఇక్కడ ఇండియా యొక్క స్టాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. వాట్ ఇండియా ఈస్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ డయాస్పోరా, అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో ఇండియా చాలా బలంగా తీసుకెళ్తున్న వాదన ఏంటంటే, తలసరి ఉద్గారాలు మరియు చారిత్రాత్మక ఉద్గారాలు రెండింటిని కన్సిడర్ చేయండి. సో టోటల్ ఎమిషన్స్ మాత్రమే కన్సిడర్ చేయొద్దు. టోటల్ ఎమిషన్స్ కన్సిడర్ చేస్తే ఇండియా యొక్క ఎమిషన్స్ని అండ్ పర్ క్యాపిటల్ ఎమిషన్తో పోల్చి చూడండి. నెంబర్ 2, హిస్టారికల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. ఆల్ ఆస్పెక్ట్స్లో కనుక మీరు చెక్ చేసుకొని చూస్తే యూ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. సో డిస్క్రిప్టివ్ ఏపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్ రానున్న టైంలో జరగనున్న గ్రూప్ అండ్ మెయిన్స్కి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ కాంటెంట్ అనమాట. సో హిస్టారికల్ ఎమిషన్స్ అండ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ని కన్సిడర్ చేస్తూ ఏదైనా ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసేటప్పుడు యూ జస్ట్ రిఫర్ ఆర్ మెన్షన్ ద ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం అని మెన్షన్ చేసి, ఇండియా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ, అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్లో గ్లోబల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హిస్టారికల్ ఎమిషన్స్లో ఈ మొత్తం ఆల్మోస్ట్ ఆ లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికన్నా కూడా చాలా తక్కువ కలిగి ఉంది. జస్ట్ 3% ఆఫ్ హిస్టారికల్ ఎమిషన్స్, బికాస్ ఇండియాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవడం చాలా లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్
ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి బోత్ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.